సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మైక్రోసాఫ్ట్లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో పూర్తిగా కంప్యూటర్స్ స్తంభించి, విమాన ప్రయాణాలు కూడా ఎక్కడికక్కడ స్తంభించి, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో మ్యాక్సిమం పనులన్నీ ఆగిపోయినటువంటి సందర్భంలో పూర్తిగా ఒక రకమైనటువంటి సాంకేతిక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఈ సమస్యకు గల కారణాలేంటి? ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఉందా? విమానాలు అన్ని రద్దు ఇప్పటికే ప్రకటించాయి. ఈ తరుణంలో ఎందుకు ఈ సమస్య వచ్చింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఐటీ ఎక్స్పర్ట్ కరణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఈరోజు నెలకొన్నటువంటి ఈ సమస్యకి కారణం ఏంటంటారు? ఎందుకు ఇంత భారీ ఎత్తున ఈ సమస్య వచ్చింది ప్రపంచ అన్ని దేశాలతో కూడా? యాక్చువల్లీ ఇది మైక్రోసాఫ్ట్లో ఉన్న ప్రాబ్లం కాదండి. ఇది క్రౌడ్ స్ట్రైక్ అని ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాబ్లం. ఈ యాంటీవైరస్ వరల్డ్లో ద టాప్ అండ్ ఫాస్టెస్ట్ యాంటీవైరస్ కింద పేరుంది. సో మోస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ కంపెనీస్, ఆల్ హై సెక్యూర్డ్ సాఫ్ట్వేర్స్ వాడే చోటంతా ఈ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ని వాడుతున్నారు. ఎందుకంటే ఎలాంటి వైరస్ వచ్చినా వితిన్ సెకండ్స్ దానికి క్యూర్ చేయడానికి దానిలో ఆప్షన్ ఉంది. రీసెంట్గా వాళ్ళు ఒక కొత్త ఏఐ టూల్ని ఇంట్రడ్యూస్ చేశారు దాని లోపల. అంటే వైరస్ వచ్చి రాకముందే దాన్ని ప్రికాషన్స్ తీసుకునేదానికి కానీ, వచ్చిన తర్వాత మిగతా కంప్యూటర్లు, వరల్డ్ వైడ్ ఉన్న మిగతా కంప్యూటర్లో కూడా సేమ్ ప్రాబ్లం రెప్లికేట్ కాకుండా ఉండడానికి ఒక టూల్ డెవలప్ చేశారు. ఈ టూల్ని ఉన్న స్పెషలైజేషన్ ఏంటి, అది ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకుంటుంది. సో యాక్చువల్గా ఆ టెక్నికల్ క్లిడ్జ్ అనేది ఏమీ పూర్తిగా బయటకు రాకపోయినా నాకున్న ఐడియా ప్రకారం ఇది కొన్ని సిస్టమ్ ఫైల్స్ని వర్క్ చేయకుండా ఆపేస్తాం. బికాజ్ ఆ ఫైల్ని అది ఒక వైరస్ కింద ట్రీట్ చేసి ఆ ఫైల్స్ని వర్క్ చేయకుండా ఆపేస్తాం. ఇప్పుడు సిస్టమ్ మీద బ్లూ స్క్రీన్ అని ఒకటి వస్తుంది. అంటే బ్లూ స్క్రీన్ అంటే ఏంటంటారు? బ్లూ స్క్రీన్ అనేది విండోస్లో డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్ అండి. ఎనీ ర్యామ్ కానీ కొన్ని సిస్టమ్ రిసోర్సెస్ పనిచేయకపోతే, లేదు ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన కొన్ని ఫైల్స్ ఏమన్నా డిలీట్ అయినా లేదా అవి బ్లాక్ అయినా ఈ స్క్రీన్ వచ్చేస్తుంది మీకు జనరల్గా. ఈ యాంటీవైరస్ ఏం చేస్తాం, దీన్ని BSOD అంటారు, అంటే బ్లాక్ స్క్రీన్ ఆన్ డెత్. సో మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్ విండోస్ XP నుంచి ఉంది, కానీ ఈ మధ్య బాగా తగ్గిపోయింది. కానీ ఈ యాంటీవైరస్ ఏం చేస్తుందంటే కొన్ని సిస్టమ్ ఫైల్స్ని ఓపెన్ కానికుండా ఆపేస్తాం. సో విండోస్ దాన్ని ఏమనుకుంటే ఆ ఫైల్స్ మిస్ అయినాయని చెప్పి ఎర్రర్ చెప్పి కంటిన్యూషన్ రీస్టార్ట్ అవుతున్నాయి సిస్టమ్స్. ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడము, ఒక పేజ్ ఫైల్ క్రియేట్ చేయడము, మళ్ళీ రీస్టార్ట్ చేయడం, మళ్ళీ సేమ్ రొటీన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకి ఎయిర్పోర్ట్లో విమానాలు రద్దవడానికి, ఆగడానికి కారణం ఏంటంటారు? యాక్చువల్గా ఇవి ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఎక్కడైనా ఈ యాంటీవైరస్ వాడుతున్న విండోస్ సిస్టమ్స్ అన్నీ ఆగిపోయినాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బోర్డింగ్ పాస్లు ఇష్యూ చేయాలన్నా, లేదు ఆ బోర్డింగ్ పాస్ని స్కాన్ చేయాలన్నా, సెక్యూరిటీ చెకప్స్లో కూడా ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే వాడుతున్నారు. ఇలాంటి చోటంతా అవి బ్లాక్ అయిపోయినాయి. సో ఇవన్నీ సర్వీస్ ఆగిపోవడం వల్ల ఫ్లైట్స్ డిలే అవ్వడము, క్యాన్సిల్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, కానీ దాని సొల్యూషన్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం కాదు, కొంచెం ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు గతంలో మనం ఎప్పుడప్పుడు వాట్సాప్ మొత్తం పనిచేయకపోవడం, ఇన్స్టాగ్రామ్ మొత్తం పనిచేయకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అదే పెద్ద వార్తగా మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. ఇలాంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా వస్తుందని. ఇప్పుడు ఏకంగా కంప్యూటర్కే ఇలాంటి పరిస్థితి రావడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి విషయంగా మారింది అందరికీ. కోర్స్ ఇది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయినా విండోస్లో కూడా ఇలాంటి వాటిని రిస్ట్రిక్ట్ చేసే ఆప్షన్ లేకపోవడం పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం రైజ్ అయి ఉంటుంది. ఎందుకంటే విండోస్ అనేది ఆ సిస్టమ్ ఫైల్స్ని అదే ప్రొటెక్ట్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాంటీవైరస్గా ప్రొటెక్ట్ చేసే ఆప్షన్ ఇవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రైజ్ అయ్యి ఉండొచ్చు. ఈ యాంటీవైరస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమంటే, ఇట్స్ ఎక్సలెంట్ యాంటీవైరస్, కానీ దానిలో ఉన్న ఈ కొత్త వెర్షన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమంటే డెసిషన్ అదే తీసుకునేటట్లు ఇచ్చారు. అంటే ఇంతకుముందు యాంటీవైరస్ అన్నీ ఏం చేసేటువంటి, ఏదైనా ఒక సిస్టంలో వైరస్ ఉందంటే ఈ ఫైల్ని సర్వర్కి పంపించి వాళ్ళ అక్కడ వెరిఫై చేసి రియల్గా వైరసా, యాంటీ ప్రాబ్లం ఉందా అని, మాల్వేర్ ఉందా అని టెస్ట్ చేసి దానికి సొల్యూషన్ ఇనికి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది మాల్వేర్ని అదే డిటెక్ట్ చేసుకొని అక్కడికక్కడే దాన్ని క్యూరింగ్ రాసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది కొత్తగా AI అనేటువంటి సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఎస్ అండి, ఆర్టిఫిషియల్ మేబీ ఇస్ వన్ ఆఫ్ దమ్. బికాజ్ ఫుల్ పేజ్డ్ దానికి సంబంధించిన టెక్నికల్ గ్లిచ్ ఎందుకు వస్తుంది, ఏమీ ఎవరు అనౌన్స్ చేయలేదు. సమ్ ఇష్యూ ఉంది అని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ మైక్రోసాఫ్ట్ దీని మీద ఇంతవరకు రియాక్ట్ కాలేదండి. ఎందుకంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మైక్రోసాఫ్ట్ ఇష్యూ. యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకున్న సిస్టమ్సే డౌన్ అవుతున్నాయి, నాట్ ఆల్ సిస్టమ్స్.
సో అది నాట్ ప్రాబ్లం విత్ మైక్రోసాఫ్ట్. అంటే ఇది యాంటీవైరస్ దానికి సంబంధించిందా, లేకుంటే ఇంకా వేరే ఎవరైనా దీన్ని ప్రత్యేకంగా సైబర్ దాడిలాగా చేసేటువంటి అవకాశం కూడా ఏమైనా ఉందని అనుకోవచ్చా? యాక్చువల్గా ఫస్ట్ అవర్లో ఇదే అనుకున్నారండి, అందరూ సైబర్ అటాక్ జరిగిందని. యాక్చువల్గా సేమ్ ఇష్యూ నాకు నిన్న కూడా వచ్చింది, నా సిస్టమ్ కూడా. కానీ ఇమీడియట్గా నేను రియాక్ట్ అయిపోయి సొల్యూషన్ తీసుకున్నాం. అప్పుడు ఇంత పెద్దది అయిపోతుంది వరల్డ్ వైడ్ మొత్తం సిస్టమ్స్. మీకు నిన్న వచ్చిందా ఈ బ్లూ స్క్రీన్ అనేది? నిన్న నైట్ మన నైట్ వచ్చిందండి. యాక్చువల్గా నిన్న ఐడెంటిఫై చేశాను నేను. అంటే అప్డేషన్స్ 1 by 1 ఇస్తూ వస్తుంటుంది. సో అది నేను బీటా వెర్షన్లో ఉండడం వల్ల నాకు ముందు వచ్చింది. కానీ నేను ఏదేమనుకుంటే నా సిస్టంలో ప్రాబ్లం అనుకుని రిజాల్వ్ చేసుకున్నాను. ఓకే. కానీ అది మొత్తం అదే ప్రాబ్లం వస్తుంది అనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కంటే మీ సిస్టమ్ని రిజాల్వ్ చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంతా కూడా రిజాల్వ్ చేసేటువంటి ఆప్షన్ ఉందంటారా? రిజాల్వ్ చేయొచ్చండి, ఇదే నాట్ ఏ బిగ్ ఇష్యూ. కాకపోతే టెంపరీగా సిస్టమ్స్ అన్ని డౌన్ అయిపోవడం వల్ల వర్క్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పుడు ఈ 5 అవర్స్లో సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయి ఉంటుంది బిజినెస్ అంతా. ఇది రిజాల్వ్ చేయాలంటే ప్రతి సిస్టమ్కి ఒక్కొక్క సిస్టమ్కి మ్యాక్సిమం 10 to 15 minutes టైం తీసుకుంటే సాల్వ్ చేసేయచ్చు. టెంపరీ సొల్యూషన్ నాట్ పర్మనెంట్. మళ్ళీ అటాక్ చేస్తే అంటే యాంటీవైరస్ డిజేబుల్ చేస్తే సెట్ అయిపోతుంది. కానీ ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ, బికాజ్ యాంటీవైరస్ అనేది ఇప్పుడు తీసేసినారనుకోండి వేరే వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇంతవరకు కొంచెమన్నా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, కానీ ఫుల్ సిస్టమే డౌన్ అయ్యేంత అదే ఒక వైరస్ లాగా పనిచేస్తుంది అనుకోండి. యాంటీవైరస్ సాఫ్ట్వేరే ఒక వైరస్ లాగా పనిచేసి వరల్డ్ వైడ్ సిస్టమ్స్ డౌన్ చేయడం అనేది దిస్ దిస్ ద ఫస్ట్ టైం అండ్ దిస్ ద బిగ్గెస్ట్ అవుట్రేజ్ అండి. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా సిస్టమ్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఇక్కడ అందరూ చాలా సిస్టమ్స్ అన్ని ఆగిపోయి అంటున్నారు, కొన్ని అన్ని వర్కింగ్లో కొనసాగుతాయి. యాంటీవైరస్ వాడడం లేదండి, ఓన్లీ సిస్టమ్ ఏదైతే యాంటీవైరస్ అందులో ఇన్స్టాల్ అయ్యిందో అవి మాత్రమే మొత్తం ఇప్పుడు కరెక్ట్ అయ్యాయి. ఈ యాంటీవైరస్ వరల్డ్ టాప్ యాంటీవైరస్ అండ్ ఫాస్టెస్ట్ యాంటీవైరస్ ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద అరౌండ్ మోర్ దెన్ 70% ఆఫ్ కంపెనీస్ దీన్ని వాడుతున్నాయి. ఆ వాడే దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, నాట్ ఫర్ ఆల్ సిస్టమ్స్. సో ఎయిర్పోర్ట్లో ఆగినటువంటి విమానాలకు సంబంధించి మాన్యువల్గా మూవ్ అయ్యేటువంటి ఆప్షన్ లేదంటారా? ఈ సిస్టమ్స్ మీద మొత్తం అలవాటు పడి ఇప్పుడు రద్దు చేశారు, టైం తీసుకుంటుంది. సెకండ్ థింగ్ వచ్చి టికెట్ బుకింగ్ సిస్టమ్స్ కూడా విండోస్ సర్వర్స్ మీద రన్ అయ్యేటప్పుడు లేదు ఆ ఫ్లైట్ టికెట్ని వెరిఫై చేసే సర్వర్స్ ఏమైనా డౌన్ అయితే టోటల్ నెట్వర్క్ కొలాప్స్ అయిపోతుందండి. ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది, మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవ్వాల్సిందే. ఈ ప్రాబ్లం ఫుల్గా సాల్వ్ అయ్యే వరకు ఏవి రన్ అవ్వడానికి లేదు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ దీని ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టుగా మనకు వార్తలు. అవునండి, వాళ్ళు ఎక్కువగా విండోస్ ఓఎస్ఏ వాడుతుంటారు. మన దగ్గర చాలా వరకు సర్వర్స్ కొన్ని లైనక్స్లో ఉన్నాయి, చాలా వరకు విండోస్లో యూఎస్ కానీ మిగతా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎక్కువగా విండోసే వాడుతున్నారు. బికాజ్ విండోస్ వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఇది ఇస్తుంటారు టెక్నికల్ సపోర్ట్. లైనక్స్ ఇలాంటి వాటిలో తక్కువ ఉంటుందని వాళ్ళు వాడరు. కానీ ఇప్పుడు విండోస్లో ఈ పెద్ద ప్రాబ్లం రైజ్ అయ్యింది. అంటే మొదటి నుంచి కూడా మనిషి ఎప్పుడైనా కూడా సాంకేతికత మీద ఎక్కువ ఆధారపడుతూ డెవలప్ అవుతున్నాం అనేటువంటి ఉద్దేశం పైన స్పీడప్ అవుతున్న సందర్భంలో ఇలాంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రయాణాలు కానీ ఎమర్జెన్సీ వర్క్స్ అన్ని కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. అప్పుడు మీరు అన్నట్టు కోట్ల నష్టమే కాదు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చా సాంకేతికత డెవలప్మెంట్ మీద? దానికి అలవాటు పడిపోయాం మనము. ఇప్పుడు అవి లేకపోతే, ఇప్పుడు చాలా మంది ఫోన్ లేకపోతే ఒక నిమిషం ఇది లేకుండా అయిపోతున్నారు. కంప్యూటర్ లేకపోతే ఏమంటే లైఫ్ని ఈజీ చేసిందండి కంప్యూటర్స్ రావడం వల్ల. ఇంతకుముందు బ్యాంకులో గంటల క్యూలో నిలబడే పని తగ్గింది. ఇట్లా ప్రతి ఒక్కటి చోట, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా ఇంతకుముందు ఇంత ఫ్లో ఉన్నప్పుడు మాన్యువల్గా చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇవాళ ఒక పిక్ బయట వైరల్ అవుతుంది, మాన్యువల్గా బోర్డింగ్ పాస్ రాసిచ్చినటువంటి పిక్. తప్పదు కదండి, సో అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది. కానీ టెక్నాలజీ లేకపోతే మనం ఇప్పుడున్న లైఫ్లో బతకలేమండి, ఇప్పుడున్న స్పీడ్ లైఫ్లో. కానీ దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే టోటల్గా ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా మనుషులు తగ్గించడానికి, ఎంప్లాయీస్ని తగ్గించడానికి వాళ్ళు ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి వాటికి ఇది ఒక పెద్ద ఇది అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు వాడుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల ఈ ప్రాబ్లం అన్నీ వస్తాం. అది స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి, అది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితి. అంటే విండోస్లో బూట్ ఇది ఒకేసారి రాదండి, సిస్టమ్ బూట్ అయిన తర్వాత ప్రాబ్లం రైజ్ అవుతుంది. సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత ప్రీ స్కాన్ చేసుకుంటుంది. ప్రీ స్కాన్ చేస్తున్నప్పుడు కొన్ని ఫైల్స్ని అదే వైరస్ కింద డిటెక్ట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంది, క్వారంటైన్ చేస్తూ ఉంది. అలాంటి ఫైల్స్ని మళ్ళీ ఓపెన్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం రైజ్ అవుతా ఉంది. ఇంతకుముందు యాంటీవైరస్లు ఏం చేసేవాళ్ళంటే నిజంగా ఆ ఫైల్స్ని బ్లాక్ చేయాలన్నా లేదా అని మాన్యువల్ టెస్టింగ్ జరిగిన తర్వాతే పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆటోమేటిక్ టెస్టింగ్ ఇచ్చేయడం వల్ల అది ఓన్గా డెసిషన్ తీసుకుని ఆ ఫైల్స్ని బ్లాక్ చేస్తుంది. యాంటీవైరస్ని డిజేబుల్ చేస్తే దాని లోపల మళ్ళీ సిస్టమ్ రెగ్యులర్గా వర్క్ అవుతుంది.
సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ దేర్ న్యూ ఏఐ టెక్నాలజీ. అంటే ఇంతకు ముందు ఇలాంటి ఉపద్రవం ఏమన్నా వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎట్ ఏ టైం ఆగడం అనేది ఫస్ట్ టైం ఇంత హై ఎండ్లో ఎప్పుడు ఆగలేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ఆగిపోయినా ఉండొచ్చు, అవును, ఇంటర్నెట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి, కానీ ఓఎస్ ప్రాబ్లమ్తో ఇంత పెద్ద లెవెల్లో ఎప్పుడు ఆగలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ వరల్డ్. సో ఇప్పుడు దీనిపైన అంటే ఎట్లా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మైక్రోసాఫ్ట్ కానీ మిగతా సాంకేతిక నిపుణులు కానీ? ఈ సమస్య ఎంతవరకు ఎప్పటి వరకు కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది? మేబీ ఈరోజు నైట్కి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇట్స్ నాట్ మాన్యువలీ ఆటోమేటిక్గా ఏతో కానీ ఇంకో దాంతో ఇది సాల్వ్ కాదు. కంపల్సరీగా హ్యూమన్ ఇంటరాక్షన్తో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాదండి. ఓకే, ఈ ఏ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మళ్ళీ హ్యూమన్ ఇంటరాక్షన్ కంపల్సరీ కావాలి. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వల్లనే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి సమస్య తలెత్తింది అంటున్నారు. అసలు ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి అప్డేట్ అంటే ఏంటి అసలు? క్రౌడ్ స్ట్రైక్ అనేది సెక్యూరిటీ అండ్ యాంటీవైరస్. మామూలుగా కొన్ని యాంటీవైరస్ ఎలా చేస్తాయంటే విండోస్ సపరేట్గా డిఫరెంట్ డివైసెస్ సపరేట్ ఇచ్చేది. ఇది 1 పాయింట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా కార్పొరేట్స్ దీన్నే వాడుతున్నాయి. దీనిలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇంతవరకు ఎవరు వాడని ఏఐ టెక్నాలజీస్ వల్ల ఎటువంటి వైరస్ ఉన్నా లేదా సిస్టమ్ని ఎవరైనా హ్యాకింగ్ ట్రై చేసినా ఇది ఆటోమేటిక్ ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. దీన్ని అరౌండ్ ఈ కంపెనీ మోర్ దెన్ ఐ థింక్ 2011 అనుకుంటా ఆర్ 2012 ఈ టైంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండి వరల్డ్ నెంబర్ 1 యాంటీవైరస్ కింద నిలబడింది. ఎప్పుడైతే ఈ కొత్త అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వైరస్లు కొత్త ఎనీ యాంటీవైరస్ రెగ్యులర్ అప్డేట్ చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే కొత్త వైరస్ వచ్చినా కానీ కొత్త థ్రెడ్స్ కానీ కొత్త మాల్వేర్స్ కానీ వచ్చినా దానికి సంబంధించిన అప్డేట్ని ప్రతి సిస్టమ్కి ఫార్వర్డ్ చేస్తూ వస్తుంది. ఈ రీసెంట్గా ఒక 3 డేస్గా కొత్త అప్డేట్ ఫార్వర్డ్ చేయడంలో కొన్ని సిస్టమ్ ఫైల్స్ని అది వైరస్ కింద ట్రీట్ చేసి ఆపేస్తాం. దానివల్ల వస్తుంది. ఇది ఆటోమేటిక్గా జరుగుతున్న ప్రోగ్రామ్. వన్స్ సిస్టమ్ బూట్ అయిన తర్వాత సొల్యూషన్ కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. సిస్టమే బూట్ కాకపోతే సొల్యూషన్ తీసుకోవాలంటే మాన్యువల్ ఇంట్రాక్షన్ గ్యారంటీ కావాలి. సో ఈ మొత్తం ఈ ఘటనలో మీకు అర్థమైంది ఏంటి? అంటే ఇలాంటి ప్రమాదం జరగడానికి కారణము ఇలాంటి ఒకటి అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా చెప్పుకుంటున్నాం. బట్ ఇది ఇలా జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటూనే ఈవెన్ మన రీసెంట్గా ఎలాన్ మస్క్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. ఎందుకంటే కరెక్ట్గా ట్రైన్ చేయకపోతే దాని లోపల లూప్ హోల్స్ ఉంటే అది తీసుకునే డెసిషన్స్ ఇంత దారుణంగా ఉంటాయి. ఆ ఏఐని కరెక్ట్ కొన్ని వాటికి ఆ ఏఐని వాడకపోవడమే మంచిది. ఇలాంటి వాటిలో సిస్టమ్ ఫైల్స్ని హ్యాంగ్ చేసే దాన్ని ఆపడము ప్రోగ్రామర్ సైడ్ ఉంది. వాళ్ళు అలా ఆపకపోవడం వల్ల ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఇట్లా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. రేపు ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏ వల్ల రావచ్చు. ఇప్పుడు చిన్న దానికే ప్రపంచం వణికిపోతా ఉంది. రేపు పెద్దవి ఏమన్నా మిషనరీస్ని వాటిని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాటికి ఇస్తే అవి మాల్ ఫంక్షన్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ రైజ్ కావచ్చు ఇప్పుడు ఊహించుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఈ జరిగినటువంటి తాజా ఘటన వారిని ఆలోచనలో పడేసేటువంటి అంశంగా మారుతుందా? ఇది 100% అండి. అంటే ఎంత మారినా కూడా ఆ కంపెనీస్ వాటిని ఆపుకోలేవు కదండి. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసిన ఏ కంపెనీస్ ఈ ఒక చిన్న ప్రాబ్లమ్ని బూచిగా చూపించి ఆపేయమంటే ఆపు. బికాజ్ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, దానివల్ల ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూనే ఉంటాయి, దాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది గ్యారంటీగా. అంటే ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఏ వల్ల వచ్చిన ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. ఇంకా ఇలాంటివి చాలా రావచ్చు. సో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, ఈ దేశం ఆ దేశం అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ఎక్కడికక్కడి రవాణా నిలిచిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మైక్రోసాఫ్ట్లో వచ్చినటువంటి ఇష్యూ వల్ల మొత్తం ఇంటర్నేషనల్ రవాణా ఆగిపోవడం ఏందనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్గా మారినటువంటి పరిస్థితి. అంటే మీరు అన్నారు సిస్టమ్స్ అన్ని ఎయిర్పోర్ట్లు అవే ఉంటాయి కాబట్టి దానివల్ల ఆగిపోయింది. అంటే మాన్యువల్గా మూవ్ చేసేటువంటి అవకాశం లేదంటారా? అలవాటు పడిపోయారండి. ఇంతవరకు పేపర్లెస్ ఆఫీస్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పేపర్లెస్ ఎయిర్పోర్ట్స్ అని కానీ ఈవెన్ బోర్డింగ్ పాస్ కూడా ఈ బోర్డింగ్ పాస్లకు వచ్చే లెవెల్కి వచ్చేసారు. సో ఇప్పుడు మళ్ళీ పేపర్ కన్వర్ట్ కావాలంటే ఇట్ విల్ టేక్ టైం. కానీ ఇలాంటి టైంలో మనం ఇమీడియట్గా కన్వర్ట్ కాలేము. కాకపోతే ఆల్టర్నేట్ సొల్యూషన్ కింద దాన్ని పెట్టుకుంటే మంచిదేమో అని ఒక అభిప్రాయం. ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్లో కూడా పూర్తిగా విమాన సేవలన్నీ కూడా 5, 50, 40 తర్వాత అలా రద్దంటూ కూడా ప్రకటించినటువంటి సందర్భం. అక్కడ కూడా కొన్ని ఇప్పటివరకు ప్రయత్నం చేశారు, మాన్యువల్గా ఇచ్చేటువంటి కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి, మాన్యువల్గా బోర్డింగ్ పాస్ ఇచ్చినట్టుగా. సో ఇక్కడ కూడా ఆ పరిస్థితి రద్దయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎప్పటివరకు సార్ట్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలకు సంబంధించి? వీళ్ళ ఫ్లైట్లు ఆపేయడానికి నాకు తెలియదు, నేను అనుకుంటున్నది ఈ సిస్టమ్స్ అన్నింటినీ రీస్టోర్ చేయాలంటే టైం తీసుకుంటున్నాను.
ఆ టైంలో మిగతా ఫ్లైట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఆ వర్క్ చేయడం కష్టం. సో అందుకని ఆపేసి అన్నింటినీ రీస్టోర్ చేసుకునేదానికి యూజ్ మీరు చేస్తారు. అన్నట్టు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక 500 సిస్టమ్స్ ఉన్నాయంటే మనిషికొకరు ఒక సిస్టమ్ని రిపేర్ చేసినా కూడా సరే ఒక 100 మెంబర్స్ టెక్నీషియన్స్ అక్కడ తీసుకెళ్ళినా కూడా ఒక 2-3 అవర్స్లో మొత్తం సార్ట్అవుట్ చేస్తారు. కానీ 2-3 అవర్స్లో ఫ్లైట్లు మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే శంషాబాద్ నుంచి అమెరికాకి వెళ్ళాల్సిన ఒక ఫ్లైట్ ఉంటే అక్కడ కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా ఈ సమస్య సార్ట్అవుట్ అయితేనే ఈ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందా? ప్రతి చోట ఇప్పుడు ఫ్లైట్స్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్తుంది 540 నుంచి 640 వరకు ఆపేయాలి అనుకుందాం. వాటిని రీషెడ్యూలింగ్ ఇష్యూస్ చాలా రైజ్ అవుతాయి. మళ్ళీ టెక్నికల్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ వాటిని చేయడానికి. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ని మళ్ళీ వేరే స్లాట్స్లో బుక్ చేయాల్సిందే కానీ కంటిన్యూషన్ చేయడానికి లేదు. ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని యాక్టివేట్ చేయొచ్చేమో, కానీ ఆల్రెడీ క్యాన్సిల్ అని నాకు ఐడియా లేదు. దాని మీద క్యాన్సిల్ అని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రన్ చేయలేరు కదండి. సో వాటిని ఫుల్ ప్రెజెడ్ క్యాన్సిల్ చేయాల్సింది. ఇప్పటి వరకు దిగ్గజంగా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్ ఉన్నటువంటి సంస్థ ఇలాంటి పెద్ద ఇష్యూని ఫేస్ చేయడం వల్ల రేపు ముందు రోజుల్లో దాని ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉందా? లేదండి, ఎందుకంటే మనం ఆ విండోస్కి అలవాటు పడిపోయాం. విండోస్ లాంటి ఆ ఓఎస్లు ఎన్ని వచ్చినా కూడా దాని నుంచి బయటకు రాలేము. సెకండ్ థింగ్, దిస్ ఇస్ నాట్ ప్రాబ్లమ్ విత్ మైక్రోసాఫ్ట్. ఇవి థర్డ్ పార్టీ అప్లికేషన్ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం. మైక్రోసాఫ్ట్కి ఎటువంటి సంబంధం లేని ఒక సాఫ్ట్వేర్ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం. సో కాకపోతే మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి సాఫ్ట్వేర్స్ రావచ్చని ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి రెక్టిఫికేషన్ చేయాలని వాళ్ళు కూడా రెడీ అయిపోతారు. అదే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి విండోస్ కానీ ఇవన్నీ కానీ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ వచ్చినా కూడా తట్టుకోగలిగేలా వీళ్ళు డిజైన్ చేసేటువంటి అవకాశం ఉందా? 100% వాళ్ళు మార్చుకుంటారు కూడా, లేకుంటే ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గ్యారంటీ. ఇప్పటివరకైతే ఏం ప్రకటన ఇవ్వలేదు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, కానీ వాళ్ళు ఇస్తే ఒక కంక్లూజన్ వస్తుందేమో అనేటువంటి ఎగ్జైట్మెంట్ అందరూ చూస్తున్నారు. ఏం జరిగింది అసలు, ఏం అటాక్ చేసింది ఏంటి అనేటువంటి విషయంలో కూడా. సో సైబర్, మీరు అన్నట్టు సైబర్ దాడి అని చెప్పేసి మొదట్లో అందరూ కూడా అనుకున్నారు. దీంట్లో ఆ అవకాశం కూడా లేదంటారా? ఆ ప్రభావం కూడా లేదంటారా? అంటే నాకు ఒక యాక్చువల్గా ఇది మై పర్సనల్ ఒపీనియన్. 2022లో ఈ క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళ CEO జార్జ్ కట్జ్ సంథింగ్ అతని పేరు ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ఒకటి చెప్పారండి. ప్రపంచంలో దాదాపు 80% ఆఫ్ కంప్యూటర్స్ స్టేల్ అయిపోయే ఛాన్స్ తొందరలో ఉంది అని. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు క్లౌడ్ స్ట్రైక్ అంటే గతంలో మనం ఒక పదం విన్నాం, క్లౌడ్ బరస్ట్ అనేటువంటి ఒక పదం విన్నాం. మొత్తం ఈ మేఘాల ద్వారా వర్షాలని పెద్ద ప్రభావితం చేసి విధ్వంసం సృష్టించడం అదొకటి. ఇప్పుడు క్లౌడ్ స్ట్రైక్ అనేది కూడా ఆల్మోస్ట్ దానికి సిమిలర్గానే కనిపిస్తుంది. అంటే క్లౌడ్ స్ట్రైక్ అనేది ఇది సాఫ్ట్వేర్ కంపెనీ పేరు. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ ఇదేంది పేరు ఇలా పెట్టారు అనుకున్నాను. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి, క్లౌడ్ సిస్టమ్స్ నుంచి అండ్ క్లౌడ్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుని అనలైజ్ చేసి ఆటోమేటిక్గా డెసిషన్ చేసుకునే సిస్టమ్ రెడీ చేశారు. సో దానికని ఆ పేరు పెట్టారు వాళ్ళు. కానీ ఈ CEO చెప్పిన ఒక వర్డ్ నాకు కొంచెం ఇప్పుడు కూడా డౌట్ కొడతా ఉంది. రేపు ఏమన్నా దాని మీద బయటకు రావచ్చు. ఏం చెప్పారంటారు? అదే ఫ్యూచర్లో 70% ఆఫ్ కంప్యూటర్స్ స్టేల్ అయిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పారు. పెద్ద సైబర్ అటాక్, సైబర్ థ్రెట్ వల్ల. క్లౌడ్ స్ట్రైక్ 70% ఆఫ్ సిస్టమ్స్ ఒకే రోజు ఆగిపోవచ్చు. దానివల్ల వరల్డ్ మొత్తం డిజిటల్ అంతా ఆగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి 2022లో ఐ థింక్ చాలా పాత ఇంటర్వ్యూ అది. నేను దాని గురించి ఎత్తికాను కానీ నెట్లో దొరకలేదు ఆ ఇంటర్వ్యూ. అది నేను విన్నాను, అది దానివల్ల చెప్తున్నాను. అంటే ఆయన ముందే దీన్ని అంచనా వేసారు, ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటిది రావచ్చని అంచనా వేశారు. కానీ వాళ్ళ కంపెనీ నుంచే వస్తుందని ఇప్పుడు చూస్తుంటే నాకు డౌట్లు వస్తున్నాయి. అంటే ఆయనకు ముందే ఇప్పుడు క్లౌడ్ స్ట్రైక్ అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఉందని చెప్పేసి అన్నారా, లేక మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి అటాక్ జరుగుతాయి వాటికి మా సాఫ్ట్వేర్ వాడండి అన్నట్టు అతను చెప్పారు. ఓకే, వాళ్ళ సాఫ్ట్వేర్ నుంచి ఇట్లాంటి అటాక్ జరుగుతుందని ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును, అంటే ఈ దీనిపైన కూడా చర్చ కొనసాగుతుంది. కావాలనే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కావాలని చేస్తే వాళ్ళ కంపెనీ ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ని చాలామంది అన్ఇన్స్టాల్ చేస్తారు. చాలామంది దాని సర్వీసెస్ ఆపేస్తారు, ఎవరు తీసుకోరు. కావాలని జరిగి ఉండదు. ఏఐకి ఇచ్చిన ఆప్షన్స్ వల్ల ఆటోమేటిక్ తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. వాళ్ళ కంపెనీని స్మాష్ చేసుకోరు కదండి. ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ అంటే భయపడే లెవెల్కి వచ్చేసాయి కార్పొరేట్స్ అన్ని, ఎవరు వాడరు ఇంకా దాన్ని. సో ఇప్పుడు క్లౌడ్ స్ట్రైక్ కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి వైరస్ల సిస్టమ్స్ కూడా ఏమైనా ప్రభావం వచ్చిందా ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో మీ దృష్టికి వచ్చినటువంటి దాంట్లో? లేదండి, ఆ క్రౌడ్ స్ట్రైక్ వాడుతున్న వాళ్ళకే ప్రాబ్లం ఉంది. ఓకే, ప్లస్
ఇప్పుడు జనరల్గా మీ కంప్యూటర్స్ చూడండి, అన్ని విండోస్ 11 విండోస్ 10 ఉన్నాయి. ఏవి ప్రాబ్లం ఎందుకు రాలేదంటే మీరు వాడుతున్న వైరస్ అది కాదు, కానీ యాంటీవైరస్ అది కాదు. కానీ వేరే యాంటీవైరస్ కూడా ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే యాంటీవైరస్కి సిస్టమ్ ఫైల్స్ని యాక్సెస్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఏదైనా యాంటీవైరస్ ప్రభావితం చేస్తే ఆ యొక్క కంప్యూటర్ ఏదైతే కంప్యూటర్లో ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వరకే అది కొలాప్స్ చేస్తుంది. కానీ ఈ చైన్ సిస్టమ్ లాగా లేదండి, ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా అవ్వడం ఇది కూడా అన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయింది. అన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు డౌన్ అయిన ప్రతి విండోస్ 10 విండోస్ 11 ఆర్ విండోస్ సర్వర్స్లో ఇన్స్టాల్ చేసినవి మాత్రమే డౌన్ అయినాయి. అవన్నీ ఒక్కసారిగా అప్డేట్ తీసుకొని ఒకే రోజు డౌన్ అవ్వడం అనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే యాంటీవైరస్ కానీ ఎనీ విండోస్ అప్డేట్ కానీ ఎనీ అప్డేట్ ఆ కంప్యూటర్ డేలో జరగదండి. అవును, ఆ కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫోన్లో అప్డేట్స్ కూడా అందరికి ఎట్ ఏ టైం రావు. ఒకరికి ఒక దగ్గరికి వస్తే ఒక కంపెనీ ఒక దగ్గర వస్తే అట్లా ఒకే రోజు ఎందుకు జరిగింది అనేది కూడా నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఎనీ అప్డేట్ రీజన్ వైజ్గా ఏరియా వైజ్గా అందరికీ కాదు, కొంతమందికి ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్కి ఫస్ట్ ఒక 5% సిస్టమ్స్, మళ్ళీ వేరే ఊరికి పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక 5% ఇలా అప్డేట్స్ వస్తుంటాయి. ఒకేసారి ప్రపంచం అంతా ఒకే అప్డేట్ ఒకే రోజు అయిపోయి ఒకే రోజు డౌన్ అవ్వడము అనేది సంథింగ్ సస్పిషియస్. ఓకే, సో ఫైనల్గా ఇది భవిష్యత్తులో మళ్ళీ రాదు అని చెప్పుకోవడానికి అయితే ఏమైనా గ్యారెంటీ ఉందా? ఛాన్స్ లేదండి, కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అటాక్, ఫస్ట్ ఇష్యూ. ఈ ఏఐ వాడుతున్నప్పుడు మనం ఎప్పుడు ఏమీ ప్రిడిక్ట్ చేయలేము, ఎలాంటివైనా జరగచ్చు. సో ఒకటి కరోనా విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా, మరలా ఇప్పుడు యాంటీవైరస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ తోటి వచ్చినటువంటి సాంకేతిక విధ్వంసం, ఒక రకంగా విధ్వంసం కాదులే కానీ ఆ రకంగా సమస్య అయితే క్రియేట్ అయింది. ఇంకా అంతకుముందు ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఆ స్థాయి వరకు వచ్చేటువంటి సమస్యలు వింటుంటాం. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చైన్ సిస్టమ్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని అనుకున్నటువంటి కారణం ఏంటంటారు ప్రధానంగా? ఏం లేదండి, టెక్నాలజీలో ఉన్న అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి, ఇలాంటి వాటి ప్రాబ్లం కానీ కాదు. కానీ ఈ టైంలో జరిగిన ఇది నేను అనుకుంటున్నది ఈజ్ ద స్మాలెస్ట్ అటాక్, స్మాలెస్ట్ ఇష్యూ. ఫ్యూచర్లో ఈ ఏఐ వాడడం వల్ల ఇంకా పెద్ద ఇష్యూస్ రైజ్ కావచ్చు అనుకుంటున్నాను. ఇది దిస్ ద ఏఐ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఇష్యూ అనుకున్నాను. గతంలో రోబోటిక్ లాంటి వాటిని తీసుకొచ్చినప్పుడు కూడా చాలామంది దాన్ని స్వాగతించిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల తీవ్రమైనటువంటి ప్రమాదాలు ఉంటాయని చెప్పేసి అబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా దాంతో కంపేర్ చేసుకోవచ్చు మనం, అంటే దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా అట్లా మిస్ఫైర్ అయితే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటాయనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రోబోటిక్స్లో ఒక టెక్నాలజీ, ఒక మెయిన్ ఇది ఉందండి, డోంట్ హార్మ్ హ్యూమన్స్ ఇలాంటి కొన్ని రూల్స్ని వాటిని ముందే డిఫైన్ చేస్తారు. సో ఆ రూల్స్ని దాటి ఆ రోబోట్స్ ఎప్పుడు పనిచేయవు. లైక్ వస్తువులు స్మాష్ చేయడం కానీ ఇట్లాంటి వాటికి అవి ఫుల్లీ ఇది దానికి ఉన్న ఎథికల్ రూల్స్లో ఉంటాయి. కానీ కొన్ని దానికి విరుద్ధంగా కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఎక్కడో ఒక దగ్గర అలాంటి సంఘటనలు. అది అలాంటి జరిగేటువంటి అవి మాల్ ఫంక్షన్ వల్ల జరుగుతుంటాయి, కానీ ఇంటెన్షనల్గా ఏఐ వల్ల జరుగుతున్నారు కాదు. హార్డ్వేర్ మాల్ ఫంక్షన్ ఇంకో దాని వల్ల జరుగుతుంటాయి కానీ ఏఐలో కానీ ఆ ఏఐని ఉన్న ఎథికల్ రూల్స్ని క్రాస్ చేసి ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి రోబోట్స్ తయారు చేసే ఛాన్స్ కూడా ఉంది. అది ఇంకా అంత అడ్వాన్స్డ్ ఎప్పుడు రాలేదు, ఫ్యూచర్లో కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఏఐ వల్ల వస్తున్న ఫస్ట్ ప్రాబ్లం, నేను కూడా ఎలన్ మస్క్ చెప్పినప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అనుకున్నా, కానీ దిస్ ద ఫస్ట్ ఇష్యూ వీఆర్ ఫేసింగ్. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అంటే ఎలన్ మస్క్ ఆయన ముందే ఎట్లా ఊహించారంటారు దీన్ని? ఏఐలో ఈజ్ ద వరల్డ్ నెంబర్ 1 అండి. అతను ఆటోనమస్ కార్లు తయారు చేయడం, టెస్లా కార్స్, స్పేస్ ఎక్స్ రోబోట్స్ను పంపించడము, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడంలో మంచి విజనరీ. ఎలాన్ మస్క్ ఎక్స్ ఐడియా ఉంటుంది. అతను ముందే చెప్పాడండి, రేపు ఫ్యూచర్ ఏఐ మీద జరుగుతున్న రీసెర్చ్లు ఆపేయండి, ఏఐని వాడద్దండి, రేపు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని అతను చెప్తున్నది ఫస్ట్ టైం మనం ఫేస్ చేస్తున్నాం. రైట్, ఆల్మోస్ట్ 8 hours పైన అయిపోయింది, సర్వర్స్ డౌన్ అయిపోయింది. చాలా మంది ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీలలో ఆఫీసులో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు చిందులేస్తున్నటువంటి పరిస్థితి. చాలా రోజుల తర్వాత వాళ్ళకి అంత టైం గ్యాప్ దొరికింది అనుకుంటా. అంటే లాంగ్ వీకెండ్ లాగా, ఎక్స్ట్రా లాగా, ఫ్రైడే ఈ రోజు అయిపోతే ఇంకా సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళకి తెలియని ఇంకో పాయింట్ ఏముందంటే, ఈ ప్రాబ్లం వల్ల ఈ వచ్చిన ప్రాబ్లంని రిజాల్వ్ చేయడానికి వాళ్ళు మండే ట్యూస్డే ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అదే వాళ్ళకి ఇంకా ఐడియా రాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సిస్టమ్స్ ల్యాప్టాప్స్ పక్కన పెట్టేసి కొంత టైం ఫ్రీగా దొరికిందని కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అది ఇప్పుడు సండేలో పడుతుంది అంటారు ఎఫెక్ట్. నెక్స్ట్ మండే నుంచి వీలైతే ఇంకా కొంచెం ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే
రిగార్డింగ్ దిస్ ఇష్యూ, నాట్ దేర్ రెగ్యులర్ జాబ్. ఈ ఇష్యూ మీద వాళ్ళు కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. రైట్, ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి ఈ సమస్యకి ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఈ సాంకేతిక వాడేటువంటి డిపెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలంటారు? వచ్చినా ఎదుర్కోవడానికి అప్పటికప్పుడు గ్యాప్ లేకుండా చేయడానికి ప్రత్యామ్నాయాలు ఏం చేసుకోమంటారు? అదే అండి, ఆల్టర్నేట్ మోడల్స్ కంపల్సరీగా రెడీ చేసుకొని ఉండాల్సి వస్తుందేమో. ఇంతవరకు ఏమంటే ఈ ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్, ఈ ఎయిర్పోర్ట్ టికెట్స్ గురించి చూస్తున్నాం. ఇది స్టార్ట్ అయిన 20 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాలేదు, ఫస్ట్ టైం ఇష్యూ రైజ్ అయ్యింది. సో ఇప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మనం దానికి ఆల్టర్నేట్ మోడల్కి ఉండాలి అని వాళ్ళు కూడా ఒక ఐడియాకి వస్తారు. నాట్ ఓన్లీ ఫర్ దట్ వన్, చాలా చోట్ల ఈవెన్ యూఎస్లో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై కూడా వీటి మీదే డిపెండెడ్. సో అక్కడ కూడా ఇష్యూ రైజ్ అయిందంటే అక్కడ చాలా ప్రాబ్లం వస్తుందండి, మనలా కాదు, అక్కడ చాలా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఆల్టర్నేట్ మోడల్స్కి వెళ్తూ ఉంటారు, ఆల్రెడీ కొన్ని చోట్ల వెళ్ళారేమో అని కూడా నాకు డౌట్. సో మొత్తం ఆపారు అక్కడ. అమెరికా, ఆస్ట్రేలియా అయితే ఇంకా మన దేశం కంటే ఎక్కువ ప్రభావితమైనట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్కువగా ఈ సిస్టమ్స్ మీద ఆధారపడినటువంటి కారణంగానే జరిగిందంటారా, లేకుంటే వాళ్ళపైన అటాక్ నుంచి ఎక్కువ ఏమన్నా మోతాదులో ఉంది? అట్లేం లేదండి, అంతా ఒకటి. అంటే వాళ్ళు యాంటీవైరస్లు ఎక్కువ ఎవరు వాడుతున్నారో వాళ్ళకి ఎక్కువ ఇష్యూ ఉంది. ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే వాళ్ళకంటే మనమే ఎక్కువ టెక్నాలజీని వాడుతున్నాం. మన ఇండియన్సే ఎక్కువ వాడుతున్నారు, ఇండియా టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్లో ఉంది. సో ఇక్కడ కూడా యాంటీవైరస్ వాడిన కొన్ని ఎయిర్లైన్స్కే ఇష్యూ ఉంది, నాట్ ఫర్ ఆల్. రైట్, థ్యాంక్ యూ కరుణకుమార్ గారు. మొత్తానికి ఈ అనుకోకుండా జరిగినటువంటి ఒక పరిణామం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా ఇప్పుడు స్తంభింపజేసింది. ఎయిర్పోర్ట్లను అయితే ఎక్కడికక్కడ విమానాల రాకపోకలు ఆపేసి ప్రయాణాలను కూడా నిలిపివేసింది. మైక్రోసాఫ్ట్లో వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్య అనేది రేపు భవిష్యత్తు పరిణామాలకు ఒక నిదర్శనంగా మారుతూ అందరిని మేల్కొల్పేటువంటి ఘటనగా మారిందంటూ కూడా వారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.